ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఈ సందేశం నీ కంటబడుతుంది. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకముంచి సరిగ్గా 2 నిమిషాలు విను. నీ జీవితంలో మార్పుని 2 నిమిషాలు తీసుకువస్తాను. విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, 2 నిమిషాల్లో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, 2 నిమిషాలు నీ బాబా చెప్పేది వినమ్మా. నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాను. ఇదిగో, ఇది నువ్వు ఊరికే వినడం లేదు. నీ కర్మ ఫలాలు తీరిపోయాయి కాబట్టే నువ్వు ఇది వినబడుతున్నావు. బిడ్డా విను. ఒక మనిషిని ప్రేమించినా, ఒక మనిషిని నమ్ముకున్నా, ఒక మాట ఇచ్చినా, లేదా ఇవన్నీ కూడా వెనకటి రోజుల్లో చాలా జాగ్రత్తగా నిలబడి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలాంటివి కరువైపోయాయి, కనుమరుగైపోయాయి. ఎక్కడో వేళ్ల మీదో నోటికో కోటికో ఒక్కళ్ళని లెక్క పెట్టుకోవాల్సిన రోజులు ఇవి. కానీ ఆ 100కి కోటికి ఒక్కళ్ళు కూడా లెక్క పెట్టుకున్నావంటే అది కూడా ఆశ్చర్యపోవాల్సిందే కదా. 100కో కోటికో ఉన్నటువంటి రోజుల్లో నీలాంటి వ్యక్తి ఉండడం చాలా అరుదు. అంత మంచి బంగారం లాంటి మనసు కలిగిన వ్యక్తివి నువ్వు. నీ రూపం విషయానికి వస్తే చాలా బంగారం, చక్కని రూపం. అలానే నీ రూపంతో కాకుండా నీ మంచి మనసుతో, దాన గుణంతో అందరినీ ఆకర్షిస్తావు. చెప్పాలంటే చాలా గొప్ప మనస్తత్వం నీది. నిజాయితీ కలిగిన వ్యక్తివి. అయితే నిన్ను ఇంత నిజాయితీగా ఉంటే ఎవరైనా చూస్తూ ఓర్చుకుంటారా? ఎవరైనా కానీ నువ్వు ఇంత మంచితనంతో ఉంటే కుళ్ళుకోకుండా ఉంటారా? అలాంటి వ్యక్తులే నీ జీవితంలో ఉన్నారు. మరి ఆ వ్యక్తులే నిన్ను మోసం చేయాలని, నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి నువ్వు అవకాశాన్ని ఇవ్వబోతున్నావు. కాబట్టి జాగ్రత్త పడమ్మా. ఎవరైనా కానీ ఎన్ని విషయాల్లోనైనా సరే అందరితో కూడా చెప్పుకోవడం మంచిది కాదు. అవును తల్లి, నీకంటూ కొన్ని విషయాలు, నీ జీవితానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కదా. వాటిని నువ్వు పంచుకోవడం వల్ల అందరూ కూడా నిన్ను నాశనం చేయాలి, నిన్ను వాడుకోవాలి అన్న విషయాల్లోనే మునిగిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వే వారికి ఒక అవకాశం ఇచ్చావని నాకు అనిపిస్తుంది. నీ గుండెల్లో, నీ మనసులో నువ్వు ఏది అనుకున్నా కూడా నాకు పర్వాలేదు. కానీ నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే, నీ గురించి, నీ బలం బలహీనతల గురించి అన్నీ కూడా చెప్పేసుకోవడం. అది బంధువైనా, బయటి వాళ్ళైనా, ఆప్తులైనా, మరెవరైనా సరే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారంటే ఆ వ్యక్తులు నిజంగా మన గురించి ఎంతో ఆలోచిస్తూ ఉండేవాళ్లే కదా. అలా అనుకోవడం పొరపాటు లేదు. కానీ ఏ బంధం అనేది కూడా మనతో చివరి వరకు ఉండదమ్మా. కొన్ని బంధాలు మాత్రం నీది నిజాయితీ అనుకుంటూ మన చుట్టూ ఈగల్లా ఉంటాయి. మన ప్రేమను పొందాలని చూస్తారు, అవకాశం కోసం చూస్తారు. అలాంటి వ్యక్తుల్నే ఇప్పుడు నువ్వు నమ్మి ఉన్నావు. అలాంటి వ్యక్తుల్నే నీ బలం బలహీనతల గురించి చెప్పేస్తున్నావు. మనల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు కాబట్టి వాళ్ళని నమ్ముతున్నావు. ఆ వ్యక్తులను నేను ఎలా అయినా సరే చేరదీయాలి, వాళ్ళని ఆప్యాయంగా చూసుకోవాలి అన్న ధోరణిలో నువ్వు ఉంటే, నిన్ను మాత్రం వాళ్ళు నలుగురిలో నీకు వచ్చిన పేరుని, హుందాతనాన్ని, మంచితనాన్ని వాడుకుంటూ నిట్ట నిలువున నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. కొంతమంది ఇక జీవితాంతం కూడా నిన్ను అన్ని రకాలుగా సమస్యలతో బాధ పెట్టాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు అనేది నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలి. వారు మరెవరో కాదు, నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, నీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా ఇంకెవరైనా సరే. జాగ్రత్త. నీకు తెలిసినటువంటి, అంటే నీ మనసుకు తెలిసిపోతుంది కదా వాళ్ళెవరనేది. కాబట్టి వాళ్లతో జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తల్లి. వారు ఏదైనా సరే మానసిక పరమైనటువంటి ఆందోళనకు నిన్ను గురి చేసే విధంగా ముందు రోజుల్లో నిన్ను ఇంకా టెన్షన్కు గురి చేయాలని చూస్తారు.
నీకు తెలియనటువంటి విషయాలను, రహస్యాలను మరీ మరీ ఒత్తిడి చేసి నీకు చెప్పాలనుకుంటారు. నువ్వు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఆ పని ముందే జరగదని చెప్పి నిన్ను దాని నుంచి తప్పించాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించు, ఆ వ్యక్తుల నుంచి బయటపడు. నువ్వు కొంతమంది వ్యక్తులను ఏ విధంగా అయితే చేరదీశావో వాళ్ళందరిలో కూడా దోషులు ఉన్నారని కాదు, నీ మనసుకు తెలుస్తాయన్నీ. ఈ లోకంలో చాలా కళ్ళు ఉన్నాయి, నువ్వు ఊహించుకున్నావు కూడా. చాలా రకాలుగా నీ మనసులో అంటే విషయాలను తెలుసుకొనే పెరిగావు. అలానే నీ గురించి, నీ కుటుంబం గురించి బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడల్లా అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరు? నీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలుసుకొని ఆ పని దగ్గర నిన్ను ఎలా అయినా నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళు ఎవరు? నీ ఆరోగ్య విషయంలో మానసిక పరమైన ఒత్తిడిని మరింత ఎక్కువగా పెంచేలా చెప్పే వ్యక్తులు ఎవరు? ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి తల్లి. కాబట్టి నీ జీవితంలో అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు. అలానే నీ ఇష్టానికి ఎక్కువగా ఒక వ్యక్తి నీ జీవితంలోకి ఒక మంచి ప్రధానమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా నువ్వు ఎవరంటే వాళ్ళు మంచివారు కాదు అని చెప్పి అనుకొని నువ్వు వ్యతిరేకంగా వారి గురించి ఆలోచన చేశావో ఆ వ్యక్తులే ఈరోజు నీ జీవితంలో ప్రధానమైన పాత్రను పోషించబోతున్నారు. నీ జీవితానికి అన్ని విధాలుగా కూడా వారి సహకారం పునాదిలా మారబోతుంది. వారితో ఏర్పడే బంధం అనేది నీ జీవితంలో ప్రధానమైన ఘట్టంలో ఉండబోతుంది. అంతేకాదు, వారి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు, అలానే వారి ద్వారా నువ్వు అడుగులు వేయాల్సిన ప్రయాణాలు ఎన్నో రోజుల్లో లేదు, చాలా తక్కువగా అనుకూలమైనటువంటి రోజులోనే వారితో నీ బంధం ముడిపడబోతుంది. చెప్పాలంటే విడదీయలేనటువంటి బంధంగా, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిగా, మూడు ముళ్ళ బంధంలా ఇలా ఒక గొప్ప బంధం అనేది నీ మధ్య రాబోతుంది. అలానే నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న విషయంలో మంచి శుభవార్తలను ఆ వ్యక్తి ద్వారానే వింటావమ్మా. అంతేకాదు, కొంతమంది నుండి అంటే కొన్ని రకాల అవాంతరాల నుండి, కొన్ని రకాల సమస్యల నుండి కూడా ఆ వ్యక్తి పాత్ర అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఆ వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా కూడా నిన్ను సమస్యల నుంచి బయటపడేయబోతున్నాడు. అవును తల్లి, ఇలా రకరకాలుగా నిన్ను నీకు పరిచయం చేయబోయే ఆ వ్యక్తి అన్ని రకాలుగా కూడా నిన్ను చాలా జాగ్రత్తగా నీ జీవితంలో ప్రధానమైన పాత్ర అయితే పోషించబోతున్నారు. ఇదంతా కూడా ఎవరి అనుగ్రహమో తెలుసు కదా. ఇదంతా కూడా నువ్వు నమ్మిన నీ దైవం, నీ సాయి ఆశీర్వాదం వల్ల ఏర్పడతాయి. చూడమ్మా, నన్ను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నాశనం కానివ్వను. అలానే ఎవరి ద్వారా కూడా బాధ పెట్టను. రకరకాలుగా నేను ఏదో ఒక విధంగా నా బిడ్డలను కాపాడుతూనే ఉంటాను. అది నీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కలిగించే కొన్ని రకాల దుష్ఫలితాల ప్రభావం నీ మీద పడకూడదని మరీ మరీ వేడుకుంటూ చెబుతున్నాను. దండం పెట్టి మరీ చెబుతున్నానమ్మా. అందుకే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నిన్ను నాశనం చేయాలని చూసే వ్యక్తులు ముందు నన్ను దాటుకుని నీ దగ్గరకు రావాలి. నేను రాణిస్తానా? అయినా సరే నువ్వు నీ జాగ్రత్తలో ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. అందరూ నీ వాళ్లే అని మురిసిపోకమ్మా. ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో ఇక వాళ్ళ గురించి నీకు ఒక అవగాహన రావాలని ఇది నువ్వు వినేలా చేశాను. ఆ వ్యక్తులు కాచుకుని కూర్చున్నారు, జాగ్రత్త. వాళ్ళ వల్ల ఏర్పడే చిన్న చిన్న అవాంతరాలే కావచ్చు, మానసిక పరమైన సమస్యలే రావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలే రావచ్చు, లేదా సమాజంలో నీకున్న పేరును చెడగొట్టే దిశగా కావచ్చు. ఇలా ఏ రూపంలో అయినా సరే వాళ్ళు నిన్ను నాశనం చేయాలనే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళను నువ్వు తప్పకుండా దూరం పెట్టాలి. అలానే నీ బలం బలహీనతల గురించి వాళ్ళకి చెప్పుకోకుండా ఉండు. వీలైనంత వరకు దూరంగా ఉండు. నీ జీవితంలో నిన్నుగా, అలానే నీ కుటుంబాన్ని, నీ ప్రేమను, నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకున్న వ్యక్తిని నీ జీవితంలో పరిచయం అయ్యేలా చేస్తాను. వాళ్లతో నీ జీవితం అత్యద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉండబోతుంది.
అంతేకాదు నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏ సమస్యలైతే దూరం కావాలని ఆశపడ్డావో అన్నీ కూడా జరిపించబోతున్నానమ్మా. ఇక నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నువ్వు సంతోషంగా బాగుండడం కోసమే కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.